హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్. హై ప్రోటీన్ కంటెంట్ ఉండే వన్ పాట్ మీల్ రెసిపీ. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇష్టపడి తింటారు. హెల్దీగా తింటూ ఈజీగా బరువు తగ్గిపోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇది ఒక డైట్ రెసిపీ లాగా ఉండదు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వన్ పాట్ మీల్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 2 గంటల సేపు నానబెట్టిన అరకప్పు వరకు క్వినోవా రైస్ని యాడ్ చేస్తున్నాను. క్వినోవా రైస్ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాష్ చేసుకునేటప్పుడు ఎక్కువ వేస్టేజ్ పోతుంది. అలా కాకుండా స్ట్రైనర్లో వేసి వాష్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ క్వినోవా రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఎర్ర కందిపప్పును కూడా తీసుకుంటున్నాను, అరకప్పు వరకు. ఎర్ర కందిపప్పులో మంచి ప్రోటీన్ వాల్యూ ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడుకునే పచ్చ కందిపప్పుతో పోలిస్తే ఎర్ర కందిపప్పును కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పట్టు పెసరపప్పుని ఒక అరకప్పు వరకు యాడ్ చేస్తున్నాను. పట్టు పెసరపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా పట్టు అనేది పోనివ్వలేదు. ఇదిగోండి, ఒక అరకప్పు వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. పెసరపప్పును కూడా యాడ్ చేసిన తర్వాత 4 గంటల సేపు నానబెట్టిన రాజ్మాను కూడా ఒక పావు కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. రాజ్మాలో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్కి ఎగ్ ఎలాగో వెజిటేరియన్స్కి ఈ రాజ్మా అలాగా అంత ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇదిగోండి, ఇవన్నీ నేను ఒకసారి వాష్ చేసేసి తీసుకుంటున్నాను. ఆల్రెడీ వాష్ చేసేసి నానబెట్టాను. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసి ఇప్పుడు మనకి ఏవైతే వెజిటేబుల్స్ కావాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్గా నేను అలసందల బీన్స్ ఉంటాయి కదా, మంచి ప్రోటీన్ ఉంటుంది దాంట్లోకి. ఇదిగోండి, అలసందల బీన్స్ లేతవి తీసుకున్నాను. ఒక 5-6 బీన్స్ని ఇలా కట్ చేసేసి వేసుకుంటున్నాను. క్యారెట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యారెట్ని చాలా కొంచెంగా వేసాను, ఒక పావు కప్పు వరకు. తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఒక 7-8. దీంతో పాటు బంగాళదుంప ఈ రైస్ రెసిపీలోకి టేస్ట్ బాగుంటుంది. మెత్తగా సూపీగా ఉంటుంది రైస్ అనేది. దీంతో పాటు ఒక 7-8 కాడల వరకు తోటకూరను కూడా యాడ్ చేస్తున్నాను, సన్నగా కట్ చేసుకొని. ఇక్కడ తోటకూర కానీ, పాలకూర కానీ, బచ్చల కూర కానీ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. వీటితో పాటు ఒక పావు కప్పు వరకు కూడా టమాటాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే ఇదిగోండి, ఇలా మెత్తగా కుక్ అయింది. ఇలా కుక్ అయిన దాన్ని ఒకసారి ఇలా కలిపేసేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టి ఉంచుకున్నాను. చింతపండు రసాన్ని మొత్తం కూడా దీంట్లోకి ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి. దీంతో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక 2 కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ కూడా యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం రైస్ని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉప్పు, పులుపు, కారం ఏదైతే మనం యాడ్ చేసామో అవి మొత్తం మాడిపోకుండా ఉడకాలంటే ఇలా మళ్ళీ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఎనిమినట్లుగా అనుకొని ఇదిగోండి, ఇలా తొక్క అనే సౌండ్ వచ్చే వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు పోపు కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసి ఎండుమిర్చిని బాగా చిన్న ముక్కలుగా తుంపేసేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసి దీంట్లోనే ఒక పావు కప్పు వరకు పెద్దగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలాగే వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని దీంట్లో మనం ఉడికించుకున్న రైస్ని పోపు వేసేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు అలా ఉడకనిస్తే మంచిగా పోపు ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చేసి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం, ఇంకొక వేరే ఆప్షన్ అనేది అవసరం ఉండదు. ఇదిగోండి ఇక్కడ పప్పు అనేది పైకి ఎలాగ క్రీమీగా కనిపిస్తుందో అలా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి.